ఎండ తీవ్రతను గుర్తించి ఉపాధి హామీ శ్రామికులకు టిఫిన్, బటర్ మిల్క్ పంపిణీ. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం హరిపాలెం గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న శ్రామికులకు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కాండ్రేగుల అప్పారావు మానవతా దృక్పథంతో టిఫిన్, బటర్ మిల్క్ పంపిణీ చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో శ్రామికులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఆయన ఈ చర్య చేపట్టారు. శ్రామికులకు స్వయంగా టిఫిన్ ప్యాకెట్లు, చల్లని బటర్ మిల్క్ అందించి వారి కష్టాన్ని గుర్తించి అభినందించారు. ఈ సందర్భంగా కాండ్రేగుల అప్పారావు మాట్లాడుతూ, ఎండలో కష్టపడుతున్న శ్రామికుల సంక్షేమం మా బాధ్యత. చిన్న సహాయమైనా వారికి ఉపశమనం కలిగిస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం. అలాగే బిఎల్ఓలు ఓటు నమోదు ఫారంలు నమోదు చేసుకోవాలని అన్నారు. కాండ్రేగుల అప్పారావు మాపై చూపిన చొరవను శ్రామికులు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి తరపుని ఈ ఎన్ఆర్జీఎస్ వర్క్ చేసే అందరికీ కూడా ఇవాళ చిన్న పలహారం పావంతు ఏదో చిన్న చిరుకానుగా అందించడం జరిగిందండి. అలాగే మీ అందరూ ఈ కార్యక్రమానికి అటెండ్ అయినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కాలువ పని చేసే వాళ్ళకి, మన వాళ్ళకి అందరికీ కూడా ఒక విషయం ఏంటంటే, ఈ ప్రజెంట్ ఎస్ఐఆర్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు బాధ్యతగా తన ఓటు ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా కూటమి తరపు నుంచి మేము అందరం కోరుకుంటున్నాము. అసలైన కాండ్రేగుల అప్పారావు గారు ఇవాళ పనికాహార పథకంలో ఉపాధి కూలీలకు అల్పాహారం అందించినటువంటి కాండ్రేగుల అప్పారావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా అప్పారావు గారు భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేయాలని, ఆ దేవుడు ఆయనకి ఆశీర్వచనాలు ఇవ్వాలని కూడా నేను కోరుకుంటూ సెలవుస్తున్నాను. ఉపాధి హామీ పథకానికి చేసిన అందరికీ, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కూడా మొదటిసారిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే అఖిలపక్షంగా వచ్చిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇది పెద్ద కార్యక్రమం కాదు, కానీ ఇలాంటి కార్యక్రమాలు ఒక మంచి సాంప్రదాయానికి తొలడుగా పడుతున్నాయి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ జాగ్రత్తగా పోతే అందరికీ కూడా బాగుంటుందని చెప్పేసి